చాలా పాజిటివ్గా మా సినిమాని ఫస్ట్ సపోర్ట్ చేశారు. అండ్ యూనో ఏం లేదు, మాకు మీ అందరి నుంచి ఒక మంచి ఎంకరేజ్మెంట్లో ఉంటుంది మీ అందరూ. ఎందుకంటే మీరు చూసారు, మా సినిమా చూసారు కదా, మ్యాక్సిమం చూసారా? థ్యాంక్ యూ. అంటే ఆ విజువల్స్ మీరు ఎప్పటివరకు ఒక సినిమాగా మనకి ఒక కొత్త స్పేస్ ఆఫ్ జానర్, విజువల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో చాలా జాగ్రత్త తీసుకొని, ఎస్పెషల్లీ మా ఆర్ట్ కూడా మేము ఎప్పుడు మిమ్మల్ని చీట్ చేద్దాం అనుకోకుండా, ఆడియన్స్ చీట్ చేయకుండా ఒక రియల్ హాంటెడ్ హౌస్కి వెళ్ళి, అంటే మీరు మా హాంట్లో మీరు చూసిన సెటప్ కానీ లొకేషన్స్ కానీ అన్నీ చాలా రియల్గా తీసుకొని షూట్ చేసాం అనమాట. సో అదే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. మనం ఏదో కొంచెం మళ్ళీ సెట్ వేసేసి అలా చేస్తే తెలియకుండా ఇది కొంచెం ఉంటుందని సో. అండ్ అదే అనుకుంటాం, అప్పుడు నార్మల్గా నాకు కొన్ని సినిమాలు చాలా ఇష్టం. మలయాళంలో మిన్నల్ మురళి, ఆఫీసర్ ఆన్ డ్యూటీ నాకు చాలా ఇష్టం. మొన్న తుడారం, మోహన్ లాల్ గారు తుడారం కూడా చాలా బాగుంటుంది విజువల్, మొత్తం రెయిన్ ఎఫెక్ట్లో. నాకు ఒక సినిమా ఇప్పుడు మీరు ఇలాంటి ఎంకరేజ్ చేస్తే నాకు ఇప్పుడు ఇంకా ఇలాంటి కథలు చెప్పాలని ఉంటుంది. రేపు ఇంకో సినిమా మంచి ఫుల్ రెయిన్ ఎఫెక్ట్ తీయేస్తాం, కష్టపడతాం. ఎందుకంటే రెయిన్ ఎఫెక్ట్ చాలా కష్టం, చెప్పినంత ఈజీ కాదు. యాక్చువల్లీ యాక్షన్ ఇవన్నీ చేయాలంటే మాకు తోలు తీరిపోద్ది. సో నాకేం లేదు, ఏంటంటే నాకు ఎక్కువ సినిమాలు చేయాలి సంవత్సరానికి. మనకి ఏంటంటే ఎన్ని సినిమాలు అంత మంచిది నేను ఫీల్ అయ్యే పర్సన్ అండి. సో నాకు ముందు నేను తప్పులు చేశా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జైజానికి, సాక్ష్యం లాంటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్లు చేసి తెలియకుండా అవి ఏంటంటే అలాంటి సినిమాలు చేయడానికి 2 years 1.5 years తెలియకుండా వెళ్ళిపోద్ది. ఆ టైంలో ఇట్ వాజ్ వెరీ బిగ్ బడ్జెట్. ఇప్పుడు అదే సాక్ష్యం జైజానికి ఇప్పుడు తీయాలంటే 70-80 కోట్లు కావాలి. సో అప్పుడు చేసింది ఏంటంటే ఇట్ వాజ్ వెరీ టఫ్ టు మేక్ ఇట్ బ్యాక్ దెన్. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది, మీరు చూస్తున్నారు. ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బడ్జెట్, ఇట్స్ ఆన్లీ అబౌట్ మేకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు కిష్కిందపురి ఉంది, మీరు నంబర్ ఇలా స్టాండ్ పెట్టి మేము ఒక్క షాట్ తీయలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? సినిమా స్పీడ్ మీకు ఎందుకుందంటే పాపం మా కెమెరామెన్ భుజాల మీద మోసుకొని కెమెరా పెట్టుకొని హీ షాట్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ జాబ్. అండ్ నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే సినిమా అనేది చాలా మంది కష్టం, నా ఒక్కటే కాదు, నేను జస్ట్ ఫేస్ అంతే. ఒక డిఓపి అవ్వచ్చు, ఒక డైరెక్టర్ అవ్వచ్చు, చాలా హోప్స్ తోటి 2-3 ఏళ్ళు కథలు చేసుకొని ఒక ఫ్రెష్ పాయింట్ తోటి. ఇప్పుడు నాకు ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది విన్నప్పుడు మీకు ఎంత కొత్తగా ఉంటుంది చెప్పండి, అది మేము ఎగ్జిక్యూట్ చేసేందుకు మాకు తెలియదు ఎలా వస్తుందో. ఒక రేడియో నుంచి వాయిస్ వస్తుందంట, ఆ రేడియో నుంచి భయపెడతారంట, విలన్కి రికెట్స్ ఉన్నాయంట. ఇవన్నీ అనేది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ చాలా టఫ్. అండ్ ప్రాస్టిక్స్ వేసుకొని ఒక ఆర్టిస్ట్ ఇవన్నీ చేయడం అనేది ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్ టు మేక్. అండ్ మీ అందరి దగ్గర నుంచి మంచి ఆదరణ ఉండాలనే, మీ అందరు సపోర్ట్ ఈ సినిమా చేయాలి. ఈ సినిమా మన మీడియా మిత్రులు, మన క్రిటిక్స్, సో కాల్డ్ ఎవరు ఉన్నా సరే అందరు ఈ సినిమాని యునానిమస్గా అందరికి నచ్చే సినిమా చేయాలని ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది యాక్చువల్లీ నేను. సో మీ అందరు ఎంకరేజ్ చేసి మీ అందరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఈ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకుల్లో చేరుతుంది. అందరికీ ఏంటంటే మాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అనమాట మంచి కథలు చెప్పడానికి. సో నాకేంటంటే ఇప్పుడు సంవత్సరం 2-3 కథలు చెప్పాలని ఉంది. ఎందుకంటే అప్పుడు మనందరం హ్యాపీగా ఉంటాం. మీకు మోడ్ కంటెంట్ ఉంటుంది, థియేటర్లో బోల్డ్ కంటెంట్లు ఉంటాయి, నేను హ్యాపీగా ఉంటా. సినిమా నాకేంటంటే పని చేయడం ఇష్టం, రోజు పొద్దున్న లేచి ఏదో పని ఉండాలి, ఖాళీగా ఉండలేను. సో మరి ఒక్కొక్కసారి షూటింగ్ ఒక సినిమా అయిపోయి గ్యాప్ ఉంటుంది చూస్తారు, ఇట్స్ వెరీ టైరింగ్ ఫర్ అస్. సో అందుకే నాకు ఏంటంటే అనిపించింది మిమ్మల్ని అందరిని పర్సనల్ కలవాలనిపించింది. అందుకే నేను ఎప్పుడు ఎవరిని పిలవాలా, ఫస్ట్ టైం నా ఆఫీస్ మిమ్మల్ని అందరూ పడడానికి కారణం ఏంటంటే మీరే మా ఎగ్జాక్ట్ మార్గదర్శి సినిమాకి. ఆడియన్స్ రేపు థియేటర్కి వచ్చి అందరు మార్గదర్శి, అందరినీ నేను చాలా చాలా జెన్యున్గా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను ఫాలో అవుతాను. ఇప్పుడు నేను ఎక్కడైనా వేరే అబ్రాడ్ వెళ్ళి ఏ సినిమా బాగుందని మీరు అందరూ చూసే ఫాలో అవుతాం. సో మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకేంటంటే ఒక అజయ్ దేవగన్ గారు లాగా, అక్షయ్ కుమార్ గారు లాగా బోల్డ్ సినిమాలు చేయాలని ఉంది ఇక్కడ. అండ్ అంటే ఆయన కూడా మీకు వెరైటీ, ఇప్పుడు వాళ్ళు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తారు, సింగం లాంటి హై బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తారు, శైతాన్ చేస్తాడు, రైడ్ చేస్తాడు. ఒక్కటి మన కాన్ఫిడెన్స్ ఇస్తే ఇప్పుడు మీలాంటి మీలో ఎవరో ఫిల్మ్ మేకర్ ఉండొచ్చు, సో మీ దగ్గర మంచి పాయింట్ ఉండొచ్చు. అప్పుడు మన అందరికి కూడా మీకు ఇలాంటి కథ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి డిఓపి వాడి ఇలాంటి విజువల్స్ తీసుకొచ్చి ఇలాంటి మ్యూజిక్ ద్వారా మనం మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఆడియన్స్ అనేది డెఫినెట్గా మంచిగా అచీవ్ చేయొచ్చు అని మీ అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో
ఇవాళ మట్టికి మీరందరూ మళ్ళీ మా సినిమాని మళ్ళీ ఫ్రెష్గా ఇవాళ మళ్ళీ రిలీజ్ అయినట్టుగా స్టార్ట్ చేయండి. యూనో నిన్న చాలా ఎక్స్ట్రాడినరీ ఇంత కాంపిటీషన్లో రిలీజ్ అయినా ఇన్ని డెమన్స్ లేరు, ఇవన్నీ మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఈ వీక్ ఉన్నా కూడా కిష్కింధపురికి 6 crores గ్రాస్ అనేది ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇది ఇంకా వెళ్తుంది, నా నమ్మకం అది. మీ అందరి సపోర్ట్ ఈ సినిమా ఇంకెంతో నెంబర్స్ ఉంటుంది. ఎందుకంటే చూసిన వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇంకా మనకు 1-2% అక్కడ నెగిటివ్ వచ్చిన క్రిటిక్స్ ద్వారా ఆడియన్స్ దగ్గర 1% నెగిటివ్ కూడా రాదు. దట్ ఈస్ ట్రూ. మీరు బిలీవ్ చేయండి, బిలీవ్ చేయకపోండి. ఎందుకంటే నేను ప్రతి చోట నేను జెన్యున్గా వర్డ్ ఆఫ్ మౌత్ నేను నమ్ముతాను. మన సినిమా చాలా ఆర్గానిక్గా వెళ్ళింది, మీరందరూ ఇంకా ఆర్గానిక్గా దీన్ని తీసుకెళ్ళాలి. అండ్ ఎంత మీరు సపోర్ట్ చేస్తే ఈ సినిమా అంత బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మా హోల్ టీంకి ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టు. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగండి, ప్లీజ్ అడగండి. అంటే ఇదంతా నాకు జెన్యూన్ చెప్తున్నాను. ఇప్పుడు నాకు మిగతా వాళ్ళకి మేబీ ఇప్పుడు కొంచెం కోవిడ్ అప్పుడు నాది ఏమైందంటే లాస్ట్ తెలుగు ఫిల్మ్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో రిలీజ్ అయింది. అప్పుడు వాట్ టైం 2021లో. ఆ తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చింది సినిమాలు. సో ఈ గ్యాప్లో ఏమైందంటే చాలా మారిపోయింది. సో ఇవన్నీ నేను అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం, ఇవన్నీ మిమ్మల్ని అందరినీ, అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ నైస్. నిజంగా గుడ్ కంటెంట్, గుడ్ సినిమా ఉంటే ఆడియన్స్ చిన్న సినిమా, పెద్ద సినిమా, మిడ్ రేంజ్ సినిమా ఇవన్నీ పోయినాయి, ఆ బౌండరీస్ పోయినాయి. ఇట్స్ ఓన్లీ అబౌట్ గుడ్ సినిమా, బ్యాడ్ సినిమా. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాయి. ఇప్పుడు నేను చూస్తుంటే ఆడియన్స్ ఫుట్ఫాల్స్ ఇవన్నీ మంచి సినిమాకి ఎంతో ఎక్స్ట్రాడినరీ ఫుట్ఫాల్స్ వస్తున్నాయి. సో ఐ బిలీవ్ దట్ మంచి సినిమా ఎప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ మేక్ ఇట్స్ వే. అండ్ ఐ ఫీల్ ఈ సినిమా వి ఆల్ హ్యావ్ టు యాక్చువల్లీ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే మన తెలుగు నుంచి ఇలాంటి విజువల్స్ మేము చెప్పిన బడ్జెట్ ఇంకో ఇప్పుడే రివీల్ చేసి కూడా తెలియదు. బట్ ద కైండ్ ఆఫ్ బడ్జెట్ అండ్ 73 days సినిమా ఫినిష్ చేసాం. అండ్ అది ఎంత మంచి అంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి ఇట్స్ వెరీ వెరీ ఐ ఓపెన్. మనం 70 days సినిమా ఇంత మంచి క్వాలిటీ సినిమా తీయొచ్చా అని. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ భయ్యా, నేను 30 సినిమాల పైన మా ఫాదర్ ప్రొడ్యూస్ చేశారు. ఇంకా నేను ఏం నేర్చుకున్నట్టు. అందుకే నేను ఈసారి బడ్జెట్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నారు అందరూ. నేను బడ్జెట్ ఓవర్ బోర్డ్ అవుతున్నాను అది ఇది అన్నారని. కానీ నాకు బడ్జెట్ ఓవర్ బోర్డ్ కంటే కూడా నేనేం బిలీవ్ చేస్తుంటే క్వాలిటీ సినిమాలు బిలీవ్ చేస్తాను. ఆడియన్స్ క్వాలిటీ కోసం బడ్జెట్లు పెరుగుతుంటాయి. ఇప్పుడు యాక్షన్ ఎక్కువ ఉందనుకోండి, తెలియకుండా అది బడ్జెట్ పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక యాక్షన్ 1 day కాస్టింగ్ డిఫరెంట్, టాకీ 1 day కాస్టింగ్ డిఫరెంట్. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి, మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక సినిమా చూస్తే మీకు అర్థం ఉంటుంది కదా, ఒక సినిమా కంటిన్యూస్ యాక్షన్ అనుకో చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. బట్ అదే యాక్షన్ కూడా మీరు ఈ సినిమా అంతా తీసుకొచ్చాను నేను. మీరు ఈ సినిమా మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చూడండి, యాక్షన్ మూడ్లోనే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఏదో డిప్ అయినట్టు కొంచెం ఏదో కట్ చెప్తాడు, ఎక్కడ ఉండదు. ఎక్కడ మీకు అది పరిగెడుతున్నట్టే ఉంటుంది, ఒక ట్రైన్ పరిగెట్టినట్టు ఉంటుంది ఆ సినిమా. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఫస్ట్ 10 minutesలో తర్వాత ఫోన్ పట్టుకుంటే నేను నుంచి వెళ్ళిపోతాను కదా. యాక్చువల్గా నేను కూడా సినిమా చూసినప్పుడు మధ్యలో నేను చేసుకుంటా కామెంట్ చేసుకుంటూ చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే హౌస్ స్టార్ట్ అయిందో నేను ఇంకా పక్కన పెట్టేసి ఇలానే చూడడం స్టార్ట్ అయింది. సూపర్, వెరీ గుడ్. అది మాత్రం హానెస్ట్లీ ఒప్పుకుంటాను. బట్ నేను నా ఓన్ ఇంకో రిక్వెస్ట్ అమ్మా, ఎప్పుడైనా సినిమా నేను ఏ సినిమానే ఎంకరేజ్ చేస్తానంట. అందరి సినిమాలు మనం బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి, మంచి సినిమా ఎప్పుడు మనం కాపాడాలి, మంచి సినిమాలు అన్నీ బాగుండాలి. సో ఎంతోమంది కష్టం ఉంటుంది సినిమా అంటే. సో ఫోన్ ట్రై టు అవాయిడ్ అట్లీస్ట్. ఎందుకంటే ఎంతోమంది కృషి ఎఫర్ట్ ఉంటుంది, మనం నేర్చుకోవచ్చు కూడా ఏదో ఒకటి. ఎందుకంటే ఈ షార్ట్ ఇలా తీసుకుంటాడు మనం నేర్చుకోవచ్చు. మనం ఎంత అబ్జర్వ్ చేస్తే అంత మంచిది. స్పెషల్లీ మీరు ఎవరైనా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఎంత అబ్జర్వ్ చేస్తే అంత మంచిది. అబ్జర్వ్ ఇస్ ద మెయిన్ కీ. మనకు ఒకప్పట్లో నిజంగా చెప్తున్నా టాప్ ఫిల్మ్ మేకర్స్ చాలా ఫాస్ట్గా సినిమాలు తీసేవాళ్ళు. నేను ఆ ట్రెండ్ అంతా కూడా చూసి వచ్చా. నేను వినాయకుల్ గారితో 2000లో పనిచేశాను ఆది సినిమా షూటింగ్ అప్పుడు. సో నేను ఆస్ట్రేలియా అవన్నీ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు నమ్మరు, వాళ్ళు చాలా ఫాస్ట్గా తీసేవాళ్ళు సినిమా. ఒక ఆర్టిస్ట్ అక్కడ లేడంటే కూడా వాళ్ళు మ్యాచ్ చేసేవాళ్ళు. ఎందుకు అప్పట్లో వాళ్ళకి సోషల్ మీడియా, ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉండేవి కావు. ఓన్లీ సినిమా, అబ్జర్వేషన్, ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ సినిమా. మీరు కావాలంటే కూడా నేను తక్కువ వాడతా,
ఎందుకంటే నా జమానా 20 years నేను 20 ఉన్నంత వరకు బ్లాక్బెర్రీ 19 years అల్లుడు సీన్ చేసా. సో నేను అల్లుడు సీన్ తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఫోన్లు ఎక్కువ వాడలా. నా పక్కన శామ్ బాగా వాడేది ట్విట్టర్, డింగ్ 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 అని ఫుల్ యాక్టివ్ ఉండేది. ఏంటి ఇంత ఇంత టెక్స్టింగ్లు అన్నీ మనకు రావు, ఈ మనం చేయలేము అంటే యూ హ్యావ్ టు బీ సాయి, సోషల్ మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది తను అప్పుడే చెప్పింది. నాకు వదిలేమ్మా నువ్వు కానీ అనేవాడిని. అందుకే నేను కానీ ఇప్పుడు తప్పు అని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే నాకు ఆర్గానిక్గా రావాలి కదా, జనాలకి సినిమా నచ్చితే ఆటోమేటిక్గా వస్తారు కదా. ఇప్పుడు నేను రాక్షప్పుడు సోషల్ మీడియా మీరు నమ్మరు, నేను 15 days బ్యాక్ ట్విట్టర్ పెట్టుకున్నా నా ఫోన్లో. దాని ముందు నా టీం మేనేజ్ చేసింది. 15 days బ్యాక్ ఐ మీన్ ట్విట్టర్. ఈసారి చెయ్యాలి, చూద్దాం అసలు దీన్ని ఎలా ఉంటుంది. బట్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ కొంచెం. అందుకే ఐ స్టార్ట్ లాడ్ ఆఫ్ రీపోస్ట్లు ఇవన్నీ చేస్తున్నా చూసారా, బికాజ్ ఐ జస్ట్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. బిఫోర్ ఐ వాజ్ ఓన్లీ నాకు పాజిటివ్ పర్సన్ని. పాజిటివిటీ కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఎంత ఉంటుంది కదా చూస్తాం, ఎందుకంటే పిక్చర్స్ ఓన్లీ పాజిటివ్. ట్విట్టర్లో చాలా వార్స్ అది ఇది అన్నీ ఉండేసరికి ఏంటిదంతా మనకి ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ లా అనిపించింది. బట్ ఐఎమ్ స్లోలీ ఎంజాయింగ్ ఇట్. సో బట్ కొన్నిసార్లు మళ్ళీ అది కూడా కొన్నిసార్లు బాధ వేస్తుంది అంటే మీ అందరూ హ్యాపీగా ఉండాలి, మీ అందరి కోసం మీ అందరికి ఎంటర్టైన్ చేయడానికి మేము మంచి సినిమాలు చేస్తాం. మేము కృషి చేసేది ఎందుకంటే మీరు ఒక 2 hours ఆఫ్ మీ లైఫ్లో మీకు ఏ టెన్షన్ ఉన్నా, ఏ యావిగేషన్స్ ఉన్నా, ఏ ప్రెజర్స్ ఉన్నా అన్నీ మర్చిపోయి మా సినిమా హ్యాపీగా చూసి ఒక 2 hours హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి మేము చేస్తాం. సో మీరే ఆ కష్టాలు ఉన్నాం ఈ కష్టాలు ఉన్నాం అంటే మనకి అది చుమ్మంటూ ఉంటుంది ఓన్లీ రోజు చదవాలంటే. నేను నార్మల్గానే నాకెందుకో కొంచెం ఎవరైనా ఉన్నారంటేనే నాకు కొంచెం కష్టం, అందుకే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటా. ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అండ్ ఏమంటే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి చాలా చూసి ఐ ఫీల్ నేను ఎవరికైనా ఇంకేమైనా కష్టం అనిపిస్తే అలా అనిపిస్తుంది. హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే మీరు మార్నింగ్ ఆ ట్వీట్స్ చూస్తుంటే జెర్సీ మూమెంట్ అనిపించింది మీకు. నాకైతే ఎందుకు అంటే చాలా రోజుల తర్వాత మీకు హిట్ వచ్చేసరికల్లా మాకు జెర్సీ మూమెంట్లో అనిపించింది. ఎందుకంటే మీ స్ట్రగుల్స్ ఇవన్నీ మేము చూస్తుంటాం కదా, అయ్యో చాలా రోజులు అయ్యింది ఇంకా అంటే స్టార్టింగ్లో మేబీ కొంచెం అమెచ్యూర్గా ఉన్నా కానీ చాలా కష్టపడుతున్నారు ఏమని చేసినా కానీ ఇంకా సక్సెస్ రాలేదు. అప్పుడు సక్సెస్ వచ్చేసింది. అంటే అప్పుడు నాకు ఎలా అయిపోయిందంటే ఫస్ట్ సినిమా జైజానికి సక్సెస్ వచ్చింది, అప్పుడు నాకు తెలియలే కూడా వయసు, అప్పుడు సక్సెస్ వచ్చింది. ఇప్పుడు నా రియల్ ఏజ్ వచ్చిన తర్వాత బట్ తెలుగు నాకు గ్యాప్ వచ్చింది కదా. రాక్షస తర్వాత ఒకటే సినిమా వచ్చింది, అది అల్లుడు గురుసు, అది కోవిడ్లో వచ్చింది. మొన్న వచ్చింది భైరవం. కానీ లాస్ట్ ఛత్రపతి భైరవం ఎలా అయిపోయినట్టు రీమేక్స్ కదా, ఐ డెంట్ లైక్ రియలీ ఎంజాయ్ దట్ కిక్. రాక్షసుడు కూడా రీమేక్ అయిపోయింది. సో ఇంకా నేను రీమేక్ చేయకుండా ఫిక్స్ అయిపోయా ఫస్ట్. ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన కథలు ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి క్వాలిటీ సినిమా వస్తుంది. అందుకే నా ఫస్ట్ ప్రయత్నం కృష్ణుడు. రేపు నెక్స్ట్ టైసన్ అట్ అలానే బాగుండబోతుంది, హైందవ కూడా చాలా బాగుండబోతుంది. హైందవ డెఫినెట్గా మంచి విజువల్ ఫీస్ట్లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ, అందుకే మీకు చూస్తే మీరు నా గ్లిమ్స్ అందులో హైందవ గ్లిమ్స్ వదిలేం కదా, 2.5 minutes we shot in 2 days. Can you believe it? 2.5 minutes footage we shot only in 1.5 day. So but we got that kind of visuals. Now అంటే ఇప్పుడు నా ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఐమ్ పుట్టింగ్ ఇన్ ఇట్. నేను ప్రొడక్షన్లో ఏమేమి నేర్చుకున్నానో అవన్నీ ఇక్కడ మౌంట్ చేయాలని. ఇక్కడ మన తెలుగు ఫిల్మ్స్లో ఒక మంచి బడ్జెట్ కన్స్ట్రైన్లో కూడా ఒక మంచి క్వాలిటీ సినిమా తీయచ్చు అని నమ్మకం అందరికి అష్యూర్ చేయాలని. నేను కృష్ణపూర్ గురించి చెప్పాలంది, బట్ ఎక్కువ చెప్పేస్తే మళ్ళీ రేపు ఆడియన్స్ ఆ థ్రిల్ మిస్ అవుతారని మళ్ళీ అడుగుతాం మనం. ఇప్పుడు నెక్స్ట్ టైసన్కి అప్పుడు చెప్తా బ్రేక్ డౌన్. లేదా అదర్వైజ్ ఎవరైనా మీకు ఇంట్రెస్టింగ్ షార్ట్ అనిపించిన ఐ విల్ డెఫినెట్లీ టెల్ ఆన్ ట్విట్టర్. ఎందుకంటే మేము చెప్తాం కదా 73 days ఒక సినిమా ఫినిష్ చేసి ఆ కైండ్ ఆఫ్ విజువల్స్. మీరు ఆ ట్రైన్ కూడా ఒక సెటప్ రామోజీలో చేశారు, సినిమా మొత్తం షార్ట్ ఇన్ రామోజీ. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎంటైర్ ఫిల్మ్ ఎక్సెప్ట్ సువర్ణమయ రేడియో స్టేషన్ వీ షాట్ ఎవ్రీథింగ్ ఇన్ రామోజీ. బట్ ఆ కిష్కిందపురి విజువల్స్ ఎవ్రీథింగ్ విల్ బి టాప్ నాచ్. సో దానికి బట్ చాలా హోంవర్క్ చేశాం. మా డైరెక్టర్ గారు కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ కానీ మనీషా అని, మా కెమెరామెన్ చిన్మయ్ సలాస్కర్ బాంబే నుంచి చేశాడు. సో వీళ్ళందరూ చాలా చాలా కష్టపడి అండ్ చాలా హోంవర్క్ చేసి ఈ ప్రోడక్ట్ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వడానికి చేశాం. ఇది నా పేజ్ పసక్ బాస్ అన్న. అయితే
నేను కూడా పోస్ట్ స్టోరీస్ పెట్టాను. చాలామంది చూసి నిజంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారంటే, కొంతమంది నాకు భయమేసింది, కొంతమంది హార్ట్ మూమెంట్స్. నాకు కూడా టు బి ఫ్రాంక్ సినిమాకి వెళ్ళినప్పుడు కొన్ని సీన్స్ అయితే కళ్ళు మూసుకొని చూసాను. ఎందుకంటే ఆ దయ్యం కానీ మెయిన్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం చాలా రియలిస్టిక్గా అనిపించాయి. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చూసినప్పుడు నేను సడన్గా ఇలాంటి చూస్తాం కదా నేను కూడా కొంచెం ఇలా చూసుకొని, పక్కన ఫ్రెండ్ ఉన్నాడు నవ్వుతున్నాడు నా ఎక్స్ప్రెషన్ చూసుకొని. అంటే ఎంత ధైర్యంగా ఉన్నా కానీ సౌండ్ ఎఫెక్ట్స్కి మనం అంటే టు బి ఫ్రాంక్ ఆ మూవీస్కి భయపడితేనే రియల్ సక్సెస్ వచ్చినట్టుగా. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మీ కొన్ని సీన్స్ అయితే చాలా స్కేరీగా అనిపించాయి. ఇంకా నేను ఒక నార్త్ ఫ్రెండ్ పట్టుకుని వచ్చాను. అబ్బాయి అయితే అంటే మేబీ మన సినిమాస్ తక్కువ చూస్తారు కదా, ఆ అబ్బాయి కూడా చాలా ఎంజాయ్ చేశాడు. దెయ్యం సినిమా చాలా అంటే ఆ స్కేరీ మూమెంట్స్ చాలా బాగా నచ్చాయి అనిపించింది. అండ్ ఆల్సో టూ ఫ్రేమ్ చెప్పారు కదన్నా, మొబైల్ కూడా యూజ్ చేయకూడదు. స్టార్టింగ్లో అనుకున్నారు అమ్మో ఏదైనా అయితే ట్రోల్ మెటీరియల్ అయిపోద్దేమో. నేనే టూ బి ఫ్రాంక్ చాలా భయపడ్డాను, మళ్ళీ ట్రోల్ మెటీరియల్ అయిపోతారేమో ఏమనుకుంటే. టూ బి ఫ్రాంక్ స్టార్టింగ్ ఆ మూవీ వచ్చినప్పటి నుండి ఎక్కడ ఎవరు మొబైల్ అయితే యూజ్ చేయలేదు. ఆ టైటిల్స్ కూడా యూజ్ చేస్తే ఎక్కడ అయిపోతుంది, మొబైల్ కూడా యూజ్ చేయకుండా చూసాను. అవును, అందుకే ఎందుకంటే అదే 2 hours 5 minutes నేను అంత స్టేట్మెంట్ ఇచ్చానంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఇచ్చాను. 2 hours 5 minutes సినిమా, 2 hours 2 minutes టు బి వెరీ ఫ్రాంక్లీ. మేము 2 hours 5 minutes క్యాలిక్యులేట్ చేసుకున్నాం, బట్ మిగతా ఎండ్ క్రెడిట్స్ అన్ని కలిపి 2 hours 5 minutes. సో బట్ మీకు మన ఎండ్ క్రెడిట్లో ట్విస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పటికప్పుడు థ్రిల్ ఫీల్ అవ్వాలని. ఒక సినిమా 2 hours మర్చిపోవాలి భయ్యా, అది నా టార్గెట్. మీరు అంటే నా టార్గెట్ నేనేం నమ్ముతానంటే, మనం నవ్వించామా అదే ఎంటర్టైన్మెంట్ అని నేను ఫీల్ అవ్వను. మనం భయపెట్టిన ఎంటర్టైన్మెంటే ఏదైనా ఆర్ట్ ఫామే. హుక్ చేయటం ఆడియన్ ఎంగేజ్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎన్ని సినిమాలకి ఎంగేజ్ అవుతామో మీకు తెలుసు. కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, ఆడియన్స్కి చాలా నచ్చవచ్చు, బట్ మేము అక్కడక్కడ మనకు కూడా మనం మర్చిపోయి వేరే థాట్స్ రావచ్చు. అరే మన కష్టం, నెక్స్ట్ ఈ దగ్గర అప్పు తీసుకున్నాం, డబ్బులు కట్టాలి వీడికి, ఇలాంటి థాట్స్ కూడా రావచ్చు మంచి సినిమా చూసినప్పుడు కూడా. బట్ అసలు అన్నీ కూడా మర్చిపోవాలని ఫిక్స్ అయ్యాను నేను ఈసారి. సో అందుకే కిష్కిందపురిలో డెఫినెట్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో అనుపమ మేడంకి అది దయ్యం రేవల్ వచ్చినప్పుడు అంటే ఏ విధంగా అంటే ఒప్పుకున్నారు? అంటే కొంతమంది ఆ రోల్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ పడదు. అంటే దయ్యం అని గ్లామరస్ రోల్ ఉన్న వాళ్ళు కాస్త దయ్యం రోల్ చేయాలంటే కొద్దిగా భయపడతారు, ఏంది నాకు కొంచెం డిఫేమ్ రావచ్చేమో అనుకొని. మీరు ఏ విధంగా అంటే మీరు కానీ డైరెక్టర్ కానీ ఎలా యాక్సెప్ట్ చేయించారు అనుకున్నాను? నాకు ఫ్రెష్గా అనిపించింది అదే. యాక్చువల్లీ మీరు నమ్మరు, కథలో ఫస్ట్ దయ్యం నేను లేననమాట, నేను కూడా దయ్యంగా చేయాలని ఫిక్స్ అయ్యా. సో మేము చాలా ఆ ప్రాసెస్లో చాలా మేము ఇంప్రూవైజ్ చేసాం. ఎందుకంటే ఐ వాంటెడ్ టు గివ్ సమ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఆ సింగిల్ టేక్ డైలాగ్ చెప్పి ఈరోజు చాలా ఇట్స్ వెరీ టఫ్ డైలాగ్ టు టెల్. అంత ఈజీ కాదు అది తిరగడం కూడా. మీకు ఆ వర్డ్ చూసారు కదా మీరు మూవీలో, అవి తిరిగి నేను ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్, అది బోల్ట్ కెమెరా, అది మీరు చూసింది అలా ఉంటుంది. 14 టేక్లు అవుతాయి దానికి కూడా. ఎందుకంటే ఫస్ట్ టేక్ నాది ఓకే నా సైడ్, బట్ ఏమవుతుందంటే కెమెరా ఇలా 5-6 యాంగిల్స్ అవుతుంది, దాని బోల్ట్. ఆ ఒక్క కెమెరా పర్ డే కాస్టింగ్ 10 lakhs పర్ డే. ఈ మూవీ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు కొంతమంది అంటే మీరు చెప్పారు స్టార్టింగ్లోనే ఏంది ఆ రేడియో ఏంది, ఆ దయ్యం ఏంది అంటే స్టార్టింగ్లో మీకు అన్నప్పుడు మొత్తం స్టోరీ మీకు కూడా చెప్పరు కదా, 4-5 బిట్స్ చెప్తారు కదా. ఆ టైంలో మీ రియాక్షన్ అనిపించింది ఏంది, రేడియో నుండి దయ్యం రావడం ఏంటి, అది ఎప్పుడో 90sలో 20-30 years బ్యాక్ దయ్యం మళ్ళీ రావడం ఏంటి అంటే కొంతమందికి భయం వేస్తుంది కదా, అంటే స్టోరీ మళ్ళీ హిట్ అవుతుందా లేదంటే బ్యాక్ ఫైర్ అవుద్ది అన్నప్పుడు మీరు అంటే ఏ విధంగా అనుకున్నారు సినిమా చూసినప్పుడు, అంటే స్టోరీ విన్న టైంలోని? అంటే స్టోరీ అప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది యాక్చువల్లీ. నాకు ఎందుకంటే హారర్ మిస్టరీ చాలా ఫ్రెష్ అనిపించింది. అది యాక్చువల్లీ వెరీ న్యూ జానర్. మనం హారర్ కామెడీలు ఎక్కువ చూసాం, లేదా థ్రిల్లర్ చూసాం, లేకపోతే మిస్టరీ చూసాం, బట్ హారర్ మిస్టరీ అనేది నాకు ఫ్రెష్ అనిపించింది. సో ఐ వాంటెడ్ అవర్ ఆడియన్స్ మళ్ళీ ది సేమ్ టైం నేను విజువల్ కూడా చాలా గ్రాండ్గా కొత్త విజువల్స్ ఇవ్వాలనేప్పటికీ ఫిక్స్ అయ్యాం. అప్పుడు ఆడియన్స్ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాడు. మనం కొత్త జానర్ చెప్పడం ఎంత ఇంపార్టెంటో, కొత్త కంటెంట్ చెప్పడం ఎంత ఇంపార్టెంటో, దాని ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. హాయ్ అన్న, అది మూవీ చాలా బాగుంది, కానీ లాస్ట్ క్లైమాక్స్ మీరు తొందర ఎండ్ చేసినట్టు అనిపించింది, ఫైట్ కానీ హెవీ లేకుండా. అంటే మళ్ళీ నేను యాక్షన్ పెట్టాను అనుకో, మళ్ళీ యాక్షన్ పెట్టారు, సాంగ్ ఎందుకు పెట్టారు అంటారు. లేదు ఐ మీన్ ఇంకా కొంచెం ఫైటింగ్ ఉండి కొంచెం బాగుంటే ఇంకా బాగుంది కదా మూవీ, కొంచెం తొందరగా ఎండ్ చేసినట్టు అనిపించింది. యాక్షన్ సినిమా చేసి ఇంత యాక్షన్ చేస్తున్నారు భయ్యా అంటారు. ఏంటి భయ్యా మీరు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు ఏ సినిమాలు చేయాలనేది. కన్ఫ్యూజన్ కాదు, కొంచెం ఎక్కువ బాగుంటుంది. అందుకే వేరే రోజుకి ఫైట్ పెట్టా, వేరే రోజు యాక్షన్ ఉండిందా, వేరే రోజు యాక్షన్ తర్వాత మళ్ళీ డిలీషన్ ఫైట్ లో ఆ యాక్షన్ ఉండి ఇంకెందుకంటే నాకు ఆ క్లైమాక్స్ చూసి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, థ్రిల్గా చేయాలి కదా. ఫైట్ అన్న థ్రిల్లే, కథ అన్న థ్రిల్లే. డెఫినెట్గా అనిపించిందిలే
బట్ ఐ ఫీల్ ఇట్స్ జస్ట్ లైక్ మళ్ళీ ఏమన్నా మనకు కావాలని చెప్పి ఏమన్నా ఒక ఫార్ములా తీసుకొని చేసాము అనే ఫీలింగ్ కూడా ఇవ్వకూడదు. కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి ఇలాంటి జానర్ సినిమా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇలాంటి న్యూ ఏజ్ సినిమా చేస్తాడని మీరు అనుకోరు కదా. సో దాన్ని అది అలానే మొత్తం అనుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. అలానే ఫిక్స్ అయ్యారు కానీ కొంచెం ఇంకా కొంచెం బాగుంటే బాగుంది అన్నట్టు అనిపించింది. ఫైటింగ్ లాస్ట్లో అది తొందర ఎండ్ చేసినట్టు అనిపించింది మూవీ. డెఫినెట్ అదే చేస్తా. యాక్చువల్లీ సినిమా చేసి మొత్తం మీ అందరూ చూపిస్తా. ఫస్ట్ మీరందరూ చెప్పండి ఒకటి, మేము అక్కడే కరెక్ట్ చేసుకొని మంచి బాలీవుడ్ స్టైల్లో వాళ్ళు ముందుగా చూపించేస్తారండి అందరికి సినిమా ఒక 100 మంది. కానీ మా భయం ఏంటంటే బై మిస్టేక్ సినిమా బ్యాడ్ ఉందనుకో మీరు ఏం రాస్తారో మా భయం. అయితే హ్యాపీ. నువ్వు యాక్షన్ ఎవరైతే హ్యాపీ భయ్యా. నాకు యాక్షన్ చాలా పిచ్చి. నా గొప్ప నాకు యాక్షన్ అంటే పిచ్చి. నాకు యూనో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్స్ ఇక్కడ తేవాలని అసలు, ఎందుకంటే చిన్నప్పుడు నేను బాగా ఇన్స్పైర్ అయిన సినిమాలు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, మిషన్ ఇంపాసిబుల్, యూనో స్పై వరల్డ్ సినిమాలు, మన జేమ్స్ బాండ్, చాలా కెసినో రాయల్, ఇవన్నీ చూస్తుంటే యాక్షన్స్ అవన్నీ చూస్తుంటే మజా అనిపించేవి. అవి తేవాలంటే ఇప్పుడు ఏంటంటే బడ్జెట్లు పెరిగిపోయినాయి. అందుకే ఫస్ట్ బిల్డ్ చేసుకొని ఒక ఫస్ట్ మంచి కంటెంట్ వస్తాడు అనే ఒక నేమ్ ఫస్ట్ బిల్డ్ చేసుకొని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్. సారీ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఒక 5 minutes మాట్లాడదామని ప్రిపేర్ అయ్యా. లేదు చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే లైక్ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. మార్నింగ్ 8:30 దాకా నైట్ షిఫ్ట్ చేసుకొని ఇంకా తిన్నా మీ స్టూడియో బయటే ఉన్నా మార్నింగ్ నుంచి. యాక్చువల్లీ ఒక 5 minutes టైం ఇవ్వండి. అంటే ఒక 2 points ఉన్నాయి. అండ్ నేను యాక్చువల్లీ ఒక కీన్ కంటెంట్ స్టూడియోస్ అని మా శరత్ అన్న ప్రొడక్షన్ అనమాట. సో ఆ హౌస్లో మా అన్న ఒక 8 years నుంచి షార్ట్ ఫిల్మ్స్ అవి చేయడం, తర్వాత ఇప్పుడు ఒక 2 years బ్యాక్ 2023 నుంచి ఒక 100 షార్ట్ ఫిల్మ్స్ యంగ్ అండ్ న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఛాన్స్ ఇద్దామని చెప్పి మేము ప్రిపేర్ అయ్యి 2 years బ్యాక్ ఆన్ 2023 మేము స్టార్ట్ చేసాం. అండ్ ఈవెన్ సాయి మార్తండ లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ ఈజ్ ఫ్రమ్ అవర్ ప్రొడక్షన్స్. అండ్ మూవీలో వచ్చిన కాత్యాయని సాంగ్ కూడా మా అన్న కంపోజ్ చేసిందే ఆల్మోస్ట్ 8 years బ్యాక్. యా అన్న యా థ్యాంక్ యూ అన్న. అలాగే ఇండస్ట్రీలో అందరికీ నచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే 100 షార్ట్ ఫిల్మ్స్లో ఆల్రెడీ 10 షార్ట్ ఫిల్మ్స్ చేసి రిలీజ్ చేసేసాం. 10 పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి, ఒక 7 ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. నేను అదే స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. బట్ ఒక 6 years నుంచి నేను కూడా యాక్టర్గా చేస్తున్నా. ఒక 15 షార్ట్ ఫిల్మ్స్ చేసా. లేదన్నా లేదు. ఓకే థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. ఒక 6 years నుంచి చేస్తుండే. అయితే పాయింట్ ఏంటంటే ఆల్రెడీ నైట్ షిఫ్ట్ చేస్తుండే అన్న. ఏదైనా ఛాన్స్ మీ దగ్గర పర్సనల్గా ఏమైనా ఛాన్స్ ఉంటే కొంచెం నన్ను అర్జెంటుగా నైట్ షిఫ్ట్లు మానిపించేసాను. 24 craftsలో ఏ క్రాఫ్ట్ అన్నా హ్యాండిల్ చేస్తాను. 24 hours వర్క్ చేస్తా, కావాలంటే 48 hours వర్క్ చేస్తా. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పియండి. పిచ్ డెక్ షూర్ అన్న. 10 days కాకపోతే 1 month ఆగుతా. తెలుసు అన్న 1 month ఆగుతా 10 days కాకపోతే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. షూర్ అన్న. థ్యాంక్ యూ అన్న. Hi Anna, I'm Satish. Firstly, I would like to congratulate you on this movie success. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే రాక్షసుడు మూవీ కానీ మీది అనుపమ గారు కాంబినేషన్లో ఈ కిష్కింధపురి మూవీ కానీ సక్సెస్ఫుల్గా రన్ అయింది కదా. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా మేము కూడా అదే కోరుకుంటున్నాం. రాక్షసుడు వాజ్ ఎ రీమేక్. యా బట్ దిస్ వాజ్ ఎ ఫిల్మ్ విచ్ ఐమ్ లైక్ జెన్యున్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. Yeah. అంటే మనమే కథ మౌంట్ చేసుకొని ఒక కొత్త థాట్ మళ్ళీ మీ అందరి దగ్గర అప్రిషియేషన్ రావటం. ఒకసారి ఏంటంటే ఇవి అదేంటది కత్తి మీద సాధులాగా సాములాగా 5 అటమోసి అది అవ్వచ్చు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ నేను యాక్చువల్లీ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వరకే వెళ్తుందేమో అనుకున్నాను. అలాంటిది అసలు నేను నా మ్యాజిక్ మేనియా నేను థర్స్డే రోజు చూసి చేయడం అనేది నేను నిజంగా అదృష్టంలో ఫీల్ అవుతున్నాను. అది దేవుడు సినిమాని ఇచ్చిందని ఫీల్ అవుతున్నాను. 3 షోలు ప్రీమియర్ వేద్దాం, లేకపోతే 4 వేద్దాం మ్యాక్స్ అనుకున్న మా సినిమా
66 షోలు పట్టడం అనేది గ్రేట్. సినిమా ఇచ్చిన గొప్పతనం అంటే నేను అదే బిలీవ్ చేస్తాను. ఇక్కడ మనం ఉన్న వాళ్ళు ఎవ్వరూ గొప్పవడం కాదు, సినిమా గొప్పది. సో దానికోసం మనం పోరాడాలి. మంచి సినిమాలో భాగం అయితే కాదు, మా అందరికి మంచి పేరు వచ్చేస్తుంది, డైరెక్టర్గా పేరు వచ్చేస్తుంది, అటు డిఓపి పేరు వస్తుంది. ఇప్పుడు లిల్లా సినిమా పాడుంటే పాడు హిట్ అయితే ఆ మ్యూజిక్ పేరు వచ్చేస్తుంది, అందరికి అన్నీ వస్తాయి. సినిమా బాగాలేదు అనుకో, నీ టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో అన్న మూవీలో చూసుకున్నట్టయితే అంత పెద్ద లంతి డైలాగ్స్ అసలు మీరు అలా ఎలా చెప్పారు అంటే మేము చూస్తుంటే అసలు యాక్చువల్గా అంటే సీరియస్లీ మేము వాటర్ తాగే సిచ్యువేషన్లో అనిపించింది. పెద్ద పెద్ద డైలాగ్స్ చాలా పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. సో అది కూడా గ్రేట్ అసలు. అదే ఉండాలన్న, అప్కమింగ్ మూవీస్లో కూడా అదే ఉండాలని కోరుకుంటున్నాం. యా, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే. సౌండ్ సిస్టమ్ లేకపోయేటప్పటికి సామాన్యంగా ఉంది మాట్లాడడానికి. మీ వాయిస్ మాత్రం బాగా వస్తుంది. నా పేరు బుజ్జి, కాకినాడ టాకీస్, ట్విట్టర్ అకౌంట్. మీకు మా అభినందనలు. మంచి సక్సెస్ కొట్టారు. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఈ మధ్య సరైన సక్సెస్ లేదు. మొన్న లిటిల్ హార్ట్స్ హిట్ అయింది, ఇప్పుడు మన సినిమా హిట్ అయింది. అలా మెరా కూడా మంచి డాక్టర్ నడుస్తుంది. ఇలా ప్రతి సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అదే చెప్పారు. చాలా దర్శకుడు కౌశిక్ ఇంతకుముందు చావు కబురు చల్లగా సినిమా అంత సక్సెస్ అవ్వాలి, ఆశించినంత విజయం సాధించాల. ఏ నమ్మకంతో ఆ దర్శకుడికి మీరు అవకాశం ఇచ్చారు? కంటెంట్ అతని ప్యాషన్. నాకు రెండు కలిపారు. కథ ఒక్కడుంటే సరిపోదు, అతను ఎంత ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నాడు, ఆ సినిమా కోసం ఎంత దూరం కావాలి, అది నేను 100% బిలీవ్ చేస్తాను. మనం కంటెంట్ ఉండొచ్చు, బట్ మనకు అన్ని తెలుసు అనుకుంటే అతను కంటెంట్ తర్వాత ఏముంది. మనకి ఏమీ తెలుగు ఒక స్టూడెంట్లో ఉండాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో అది ఒక సముద్రం అండి. ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా నాతో పాటు చాలామంది నేను ఉన్నప్పుడు చాలామంది టాప్ పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏ కొంచెం నేను పేరు చెప్పలేదు కానీ చెప్తాను. ఇక్కడ చాలామంది ప్రాపర్టీ సన్స్ వచ్చారు, ప్రాపర్టీ సన్స్ ఉండే. బట్ ఇక్కడ ఏంటంటే మన అందరం నిలబట్టేది ఏంటంటే నువ్వు స్టూడెంట్ ఉన్నంత వరకు మనకు నేర్చుకోవాలి. ఇది ఒక సముద్రం లాంటి, దాని లోతు అందులో ఉన్నది తెలుస్తుంది, బయట ఉన్నది తెలియదు. అందులో దిగాక అందులో ఈదుతో స్టార్ట్ చేస్తే నాకు తెలుస్తుంది. సో కౌశిక్లో నాకు ఆ ప్యాషన్ కనిపిస్తుంది. ఈ వాజ్ అంటే ఒక 2 ఏళ్ళు ఆ కథ చేసుకోవడానికి ఈజీ కాదు. సో 2 ఏళ్ళ కథ చేసుకోవాలి తెలుస్తుంది అంటే ప్రతి సీను, దాని డెప్త్, ద వే హీ థాట్ అబౌట్ ఎవ్రీ సీన్. యాక్చువల్లీ అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు నమ్మాలి. మీరు ఈ సినిమా మొత్తం మీరు చూసారు కదా, అందరు డైలాగ్స్ బుక్క పెట్టుకోకుండా వాటర్ తాకుండా చెప్పాడు. నమ్ముతారా? మీరు డైలాగ్ చూసారు కదా, స్టేజ్ మీద చెప్పాడు మా డైరెక్టర్, అదే ఫోర్స్తో చెప్పాడు సినిమా మొత్తం. ఎవరో 2.5 hours సినిమా చుట్టుకున్నది జోక మన మామూలుగా అని. ఇలాంటి చాలా కష్టమైన వర్డ్స్తో అవి నాకి రకం కొన్ని అవి నిజంగా నాకిపోయి నాకు 2 పేజీలు ఇవ్వడానికి నాకు 2 రోజులు పట్టింది. మా నోడు మరి ఎన్ని ఏళ్ళు కష్టపడితే ఒక కథంత బాగా చెప్పాడు, అంత థ్రిల్లింగ్గా చెప్పాడు. నేను బుక్ అయిపోయి ఐ బిలీవ్ సేమ్ టైం కదా ఫ్రెష్గా అనిపించండి. నాకు ప్రతి పాయింట్ చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే రేడియో స్టేషన్ నుంచి వాయిస్ రావటం, అన్ని వింటేజ్ ఆబ్జెక్ట్స్ వాడటం, అది కూడా 1989లో స్టార్ట్ అవ్వటం, ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఉండటం. అదే అన్న, నేను డైరెక్షన్, యాక్షన్ రెండింటిలో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో అది నేను చెప్దాం అనుకున్నాను, మనోడు ఆల్రెడీ చెప్పేస్తాడు. డెఫినెట్గా ఒక 10 days, ఈ 10 days అయితే నేను ఫ్రీ అయిపోతాను కదా. ఓకే, కొంచెం మనకి ఏంటంటే ఈ 10 days ముందు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ రోజుల్లో మంచి సినిమా చేసాం, దాన్ని నిలబెట్టాలి ఖచ్చితంగా అన్న. ఓకే అన్న. అన్న మీరు మామూలుగా స్క్రిప్ట్ పంపించడానికి ఒక మెయిల్ ఐడి పెట్టి చెప్పారు కదా, అలా యాక్టర్స్ కూడా ఏమన్నా ఇస్తే అందరికీ హెల్ప్ అవుతుంది. నేనేం చేస్తాను, ఐ విల్ డెఫినెట్లీ ట్రై. థ్యాంక్ యూ. కాస్టింగ్ అప్పుడు అంటే ఇప్పుడు మన గ్యాస్ సినిమాల్లో ఇప్పుడు నాకు తెలుస్తుంది, మీకు ఈజీ అమ్మా కాస్టింగ్ అంటే పట్టుకోవడం అంత కష్టమే కాదనుకుంటున్నాను. ఏ ప్రశ్న తెలుసుకొని నేను మీ పిక్చర్స్ అవి ఇచ్చారనుకోండి, డెఫినెట్లీ మీకు ఇప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్స్. అదే అన్న, మీకు హాలీవుడ్ మూవీస్ అవి యాక్షన్ ఎక్కువ ఇష్టం అంటున్నారు. మీరు కూడా యాక్షన్ మూవీస్ ఎక్కువ తీశారు. బట్ మీకు నచ్చే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఏది కావాలని, అది అవెంజర్స్ టైప్ మీకు అన్న మీ బాడీకి సెట్ అవుతుంది అన్న. ఇంకొకటి ఏంటంటే అన్న,
అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న, మొన్న కాలర్ ఎత్తారు, ఇప్పుడు కాలర్ ఎత్తారు. నాకు ఒక కోరిక అన్న, ఎన్టీఆర్ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ మీరు చేస్తారా? అది వెయిటింగ్ అన్న, అందుకోసం అన్న. లేదు, బాడీ కొంచెం ఉండాలన్న, విలనిజం ఉంటేనే అన్నది విలనిజం చూద్దామని. ఎందుకంటే నాకు జయజానకి నాయక్లో మీ యాక్షన్ మూవీ చూసిన తర్వాత ఆ ప్రాపర్ ఫైట్స్ కానీ ఏవైనా కానీ కొంచెం విలన్ క్యారెక్టర్ చూడాలని నా కోరిక. దాని అక్కడ హీరోయిజం చూసాం, నెక్స్ట్ విలనిజం చూడాలని. ఓకే, చూశాను. అలా విలన్ షేడ్స్ ఉన్న సినిమా అనేది చాలా ఇష్టం. మన షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుంది కదా, బాజీగా అదిరిపోతుంది. అలాంటి క్యారెక్టర్స్ కూడా ఎవరు చేయలేదు. యాక్చువల్ నువ్వు మంచి థాట్, కేవలం నాకు మంచి అది నా ప్రాబ్లం. నాకు అదే ఈ కథ కూడా చెప్తే బాగుంటుంది కదా. అవును, మంచి తెలుగులో ఒక విలేజ్ క్యారెక్టర్ చాలా ఉంది, ఇది కమర్షియల్ చెప్తే బలం ఉంటుంది కదా అనిపిస్తుంది. అది బాజీగా మంచి థాట్, వారి కూడా చాలా బాగుంది. Hi Anna, my name is IVD Sai. First of all, congratulations for the success. And success దాంట్లో పడి మీరు మర్చిపోయారు గ్రేట్ 13. మీరు టిప్పులు ఇటు అనౌన్స్ చేస్తారని చెప్పారు, దాని గురించి. అంటే 13 మంచిది కాదంటమ్మా. 13B అనే సినిమా మీకు చాలా హారర్ సినిమాలు వస్తాయి కదా, 13 అనేది రాంగ్ నెంబర్ అంట. సో అందుకే చెప్పాలన్నా, అందుకే వరల్డ్ పెట్టాము. అవునా? అండ్ అన్న, మూవీ స్టార్ట్ అయిన 10 minutes తర్వాత ఎవరు మొబైల్ చూడరు అని చెప్పారు. బట్ నేనైతే కంటిన్యూస్గా ఒక 4-5 times నేను మొబైల్ తీసి ట్వీట్స్ కూడా వేసాను. చాలామంది ఏంటి బెల్లమన్న ఇది చెప్పాడు, మీరేంటి ఇంకా కామెంట్ చేస్తున్నారు అంటే మూవీ ఏంటి లీడర్, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే అంత ఎగ్జైట్ చేసింది కాబట్టి నేను అన్నిసార్లు మొబైల్ తీసి అంత ఎగ్జైట్మెంట్ పాయింట్స్ ఉన్నాయి, అన్ని ఎగ్జైట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి అని నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు మీ సినిమా కూడా అన్ని సినిమాలాగా హారర్ కామెడీ అదే పట్టుకొని తీయొచ్చు. అలా తీసుంటే మేము మళ్ళీ మొబైల్స్ పట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది. బట్ మీరు ఎవ్రీ 10 minutesకి ట్విస్ట్ రిలీజ్ చేసుకుంటూ ఇది కాదు అని ఓకే ఇంకా ఉంటుందా, అది క్లైమాక్స్లో కూడా ఎండ్ కార్డ్ పడేప్పుడు కూడా ఓకే ఇలా కూడా అని అది ఇంట్రెస్ట్ సినిమా డైరెక్టర్స్ తీసుకొస్తేనే మేము డిబేట్ అవ్వం. సేమ్ హారర్ కామెడీ ఇలాంటి చాలా చూసాము, ఆ ప్రేమకాయ చిత్రాలు చూసాము, అది చూసాము, ఏముంది అదే నవ్వుతారు, అది అలా మాకు మైండ్లో వచ్చేస్తుంది. అది మా తప్పేం కాదు, ఆడియన్స్ తప్పేం కాదు. అదే అంటే దాంట్లో చాలా న్యూ ఏజ్ మేకింగ్ ఉంటుంది. ఇప్పుడు దయ్యంతో హారర్ చూసాం, దయ్యంతో కూడా కామెడీ చేసే కూడా చూసాం, అన్నీ చూసాం. సో మళ్ళీ అదే తీస్తే మాకు అంత కొత్తగా అనిపించదు. సో అది అలా బట్ మీరు ఆ క్లైమాక్స్ ఇచ్చిన ట్విస్ట్తో సీక్వెల్ కూడా తీయచ్చు, బాగుంటుంది, వెయిట్ చేస్తాం. అండ్ మీ విలన్ రోల్ చేస్తావా శాండీ, అబ్బా ఎర్రగా తీసాడు, అసలుకి బాగా చేస్తాడు. అవును, యాజ్ అ డాన్సర్గా ఉండి ఆయన 8 years 9 years నుంచి డాన్సర్గా చేసుకుంటూ కొరియోగ్రాఫ్ మేము ఆట ఉన్నప్పటి నుంచి తెలుసు మాకు. ఛాలెంజ్ షోలో శాండీ మాస్టర్ చేశాడు అప్పుడు కొరియోగ్రఫీ. తెలుగు మన ఓంకార్ షో ఉంది కదా, అప్పటి నుంచే తెలుసు మాకు శాండీ. బట్ చాలా లియోలో. సో లెగిసిన తర్వాత మీ డైలీ రొటీన్ ఏంటి, అంటే ఇస్ ఇట్ ఫర్ మూవీస్ ఆర్ లైక్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి? కంపల్సరీగా అది చేయటం, ఎట్ ది సేమ్ టైం అది ఇట్ ఆల్వేస్ ఐ ఫీల్ ఎవరైనా సరే చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం మన పని కూడా ఇంకా బెస్ట్ ఇస్తాం. తెలుగులో మనం ఎక్కువ యాక్టివ్ ఉంటాం ఆ రోజంతా. అండ్ యూజువలీ షూట్ లేకపోతే మళ్ళీ 2 hours ఐ స్పెండ్ ఇన్ జిమ్. నా ఫోన్ మాడుకోవడం, పనులు చేసుకోవడం అన్నీ ఇంకా అక్కడే జరుగుతుంటాయి, నా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ. సో యా, అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ టు ఫస్ట్ లేకపోతే డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ గో ఆన్ ఏ పీస్ఫుల్, ట్రై టు టేక్ ఫ్రెష్ ఎయిర్. మంచి నేచర్ ట్రిప్కి వెళ్ళో, లేకపోతే డాబా పైకి, మీకు ఆ కంఫర్ట్ ఎక్కడ లేదనుకుంటే ఇంటి పైన టెర్రస్కి వెళ్ళాలంట. టెర్రస్కి వెళ్ళి ఒక ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే ఒక ఫోన్ చూడకండి. నేనైతే ఫోనే చూడను. ఒక గంటన్నర ఫోన్ చూడకండి. పొద్దున్న లెగ్సి స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. మనం టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి అందరికీ ఏంటంటే వీఆర్ ఆల్ గెటింగ్ అందరు బ్రో ఒకళ్ళని కాదు, 2015 నుంచే మళ్ళీ ఇది వచ్చింది. 2015 ముందు ఎవ్వరు ఫోన్లు చూసేవాళ్ళు పొద్దున్న లెగిస్తే. మీరు చూడండి వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో, వాళ్ళు ఎంత పాజిటివ్ పీపుల్. మన ఫాదర్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి,
వాళ్ళు ఎంత పాజిటివ్ పీపుల్ చూడండి, ఏ కష్టం వచ్చినా తీసుకోగలుగుతారు. మన వాళ్ళకి ఈ మధ్య మన జనరేషన్ మన యూత్కి ఎవరికైనా కష్టం వచ్చి తీసుకోగలుగుతున్నారా? స్ట్రెస్గా ఫీల్ అయిపోతున్నారు. సో ఎందుకంటే మనకి లైఫ్లో బ్యాలెన్స్ లేకపోవటం. మనం పక్కన లైఫ్ చూసి మన లైఫ్ బాగున్నా మనకి దేవుడు అన్ని కాలేజీలు అన్ని బ్రహ్మాండంగా ఇచ్చాడు, హ్యాపీగా అన్నీ మనం హ్యాపీగా ఉన్నాం. అది చూసుకోకుండా పక్కనోడికి మనకంటే బెటర్ లైఫ్ ఉంది. ఇది ఎక్కడ చూస్తున్నాం? సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆడు ఎక్కడికి వెళ్ళి ట్రావెలింగ్కి వెళ్ళి ఫోటో పెట్టంగా మనకి చూసేయాలి, అరే వీడు ట్రావెలింగ్ తిరిగేస్తున్నాడు, మనం తిరగలేకపోతున్నాం. సో అసలు నాకు అదే అనిపిస్తుంది, అప్పుడప్పుడు మన లైఫ్లో ఫస్ట్ మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, దానికి మనం గ్రేట్ఫుల్ ఉండాలి. నేను ఎప్పుడైనా లో అయినప్పుడు నేను మీకు చెప్తాను, ఒక రోజు 100 కోట్లు ఒక సినిమా ఇవ్వండి, అప్పుడు మనం అందరం కలిసి నేను నా లైఫ్ రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తా, నేనేమే లైఫ్లో వెళ్ళాను. సో అది చెప్పినప్పుడు మీరు అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, డెఫినెట్లీ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. నాది మా ఫాదర్ బ్యాక్చువల్గా మేము అందరూ నాకు చాలా ఈజీ అనుకుంటారు కదా, చాలా కష్టపడి మా ఫాదర్ చాలా కష్టపడి కదా వచ్చాడు, నేను కష్టపడి ఇక్కడికి వచ్చాను. సో ఐ విల్ టెల్ యూ వన్ డే. బట్ ఐమ్ సేయింగ్ ఎప్పుడు గ్రేట్ఫుల్. ఇప్పుడు లోవర్ ఫేస్ లైఫ్లో వచ్చినప్పుడు ఏంటంటే నేను దేవనార్ బ్లైండ్ స్కూల్కి ఇలా నేను పర్సనల్గా నేనే వెళ్ళిపోతాను, నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎవరు హెల్ప్ లేకుండా సరదాగా వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళి ఫుడ్ వండి ఇష్టం ఇలాంటివి చేస్తుంటా. ఏదన్నా అనాథ శరణాలయాలకు వెళ్ళి వాళ్ళు ఫుడ్ చేస్తే అదే అనిపిస్తుంది, మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆయన మనకు అది లేదు ఇది లేని ఫీల్ అవుతుంటాం. పాపం వాళ్ళు ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో తెలియదు. నేను ఒక అనాథ శరణాలయానికి వెళ్తే వాళ్ళకి పేరెంట్సే లేరు. మనమేమో విల్ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళకి ఏమీ లేకుండా లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, మనకి అన్నీ ఉండి మనకి ఇంకా అది లేదు ఇది లేదని చెప్పి ఫీల్ అవుతున్నాం. సినిమాలో భయం, నిజంగా సినిమాలో భయం, రియల్ లైఫ్లో భయం లేదు. బట్ సినిమాలో నిజంగా థియేటర్కి వెళ్ళిపోతే భయం భయ. థియేటర్కి వెళ్ళిపోయి అది చూస్తుంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏదో మనకి జలకులు వస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి చూసే భయపడి చాలా ఉన్నాయి. ఈవిల్ డెడ్, కాంజరింగ్ ఫస్ట్ పార్ట్ అదొకటే చూసా, కాంజరింగ్ ఫస్ట్ చూసా. కాంజరింగ్ ఫస్ట్ చాలా అసలు ఆ డోర్ చూడ అరే ఎందుకు ఎంత సౌండ్ వేస్తున్నాం అనిపించేది, డోర్ తీయడం కూడా ఎందుకురా ఎంత సౌండ్. ఇక కాంచన, చంద్రముఖి, అరుంధతి, నాకు ఐ ఫీల్ మీరు యాక్చువల్లీ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు ఆ జనరేషన్కి. అరుంధతి, ఇంకోటి ఏంటి నిజం చెప్తున్నా, మనకి మీరు ఈ నమ్మండి కిష్కింధపురి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనందరం ఈ సినిమా తీసుకెళ్లే దాన్ని బట్టే ఉంటుంది, జెన్యూన్ చెప్తున్నా. అప్పుడు జనరేషన్ చంద్రముఖి ఒక ఎరా ఆడింది, తర్వాత అరుంధతి, ఇప్పుడు కిష్కింధపురి నేను గర్వంగా చెప్తున్నాను, సీరియస్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూ ఏజ్ మేకింగ్ తోటి, ఈ న్యూ ఏజ్ విజువల్స్ తోటి, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ కథపరంగా కానీ, మీరు అరుంధతి హారర్ సినిమా కాదు, చంద్రముఖి హారర్ సినిమా కాదు. సో నాకు అదే అట్లా అనవసరం ఎక్కువ హారర్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తాం అనిపించింది. కిష్కింధపురం వదిలేయాల్సింది, మీకే జానర్ మిమ్మల్ని ఫిక్స్ అయిపోతే బాగుండేదేమో. అనవసరం మీ హారర్ జానర్ మీ సెకండ్ కొంచెం ఎక్కువ హారర్ ఎక్స్పెక్ట్ చేశారేమో. బట్ వీ వర్ ట్రూ టు ఇట్స్ హారర్ మిస్టరీ. మేము బ్రేవ్ అనేది మేము హారర్ మిస్టరీ అని చెప్పాను తప్ప హారర్ సినిమా అని చెప్పాల. ఎందుకంటే మేము ఇప్పుడు చంద్రముఖి మీకు అరుంధతిలో మీకు ఎలాంటి ఫీల్ అయితే మీకు వచ్చిందో మేము ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఇందులో ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే సెకండ్ హాఫ్లో థ్రిల్గా ఫీల్ అవ్వాలి అంతే తప్ప హారర్ ఉండాలని రూల్ ఏం లేదు కదా అని నా ఒపీనియన్. మీరు భయపడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇది చూసుకుంటాను ఏ హీరో లైక్ మీరు ఒక రోల్ మోడల్గా తీసుకుంది, అది బీట్ ఇన్ ఇండియా వెస్ట్ కూడా అనుకోండి అందరు భయ్య. ఎందుకంటే నేను నాతో ప్రాబ్లం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి అందరం చాలా క్లోజ్గా చూసా. నేను షూటింగ్ స్పాట్స్కి వెళ్ళేవాడిని, వాళ్ళు రోజు ఎంత కష్టపడతారో చూస్తుంటాం కదా. మనకి ప్రతి హీరో చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాడు. ఎందుకంటే ఎవరికి ఏది ఈజీగా రాదు బ్రదర్, దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ఎన్నో ఇయర్స్ సాక్రిఫైజెస్ ఉంటాయి, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవన్నీ నిలదొక్కొని ఆ స్థాయికి వెళ్తారు. సో నేను ఎప్పుడు అందరినీ వాల్యూ చేస్తా. నాకు అందరిలో ఏదో ఒక విషయం ఇష్టం. కొంతమందిలో డిసిప్లిన్ అంటే ఇష్టం, కొంతమందిలో అది అన్ని నాకు బేసికల్గా ఐ లుక్ ఎట్ పాజిటివిటీ, ఐ లుక్ ఎట్ పాజిటివ్ ఆఫ్ ది అదర్స్. సో నాకు ఒకళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఇష్టం. సో ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై ఎవ్రీబడి. ఓకే పద ఇంకా మరీ లేటర్ చెప్పము. ఒక జానర్ నుంచి ఇంకో జానర్కి వెళ్తే మనకి రిస్క్ ఉంటుంది, అది హిట్ ఉంటుందా లేదా అని. ఒక జానర్ మనకి ఫిక్స్ హిట్ వస్తే దానిలోనే కంటిన్యూ చేయడం ఈజీ. సో మీరు ఎందుకు అలా వాలంటరీగా మీరు రిస్క్ తీసుకుంటారు అనేది నా క్వశ్చన్. నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ ఈజీ రౌట్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు కమ్ ఈజీ.
అంటే యాజ్ అన్ యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా బ్రో. నేను సెట్కి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను ఈ హాంటెడ్ ఈ దెయ్యాల కొంపలు చూస్తే మళ్ళీ నెక్స్ట్ సెట్కి వెళ్తే కూడా దెయ్యాల కొంప వస్తుంటే చిరాకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సెట్కి వెళ్తే నాకు కొత్తగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ లివ్ ఫర్. నా లైఫ్లో నాకు సెట్కి వెళ్తే నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, నేనేదో నాకు యాజ్ అన్ యాక్టర్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తానే ఒక కాన్ఫిడెన్స్, నాకు అది ఇష్టం, అది ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం. థ్యాంక్ యూ.